మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో 2 క్వశ్చన్స్ ఇచ్చారండి. వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అలాగే వై ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ క్వశ్చన్ ఓకే, అంటే 5th క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో వై డస్ నాట్ డిస్టిల్డ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనేదానికి ఎనీ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు దేర్ అయాన్స్. ఏ సొల్యూషన్ అయినా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందంటే అందులో అయాన్స్ ఉన్నాయని అర్థం. డిస్టిల్ వాటర్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది డిస్టిలేషన్ ఆఫ్ ట్యాప్ వాటర్. ఇన్ డిస్టిల్ వాటర్ the concentration of both H3O plus and OH minus ions is same. డిస్టిల్ వాటర్ అనేది ట్యాప్ వాటర్ని డిస్టిలేషన్ చేయటం ద్వారా వస్తుంది. డిస్టిల్ వాటర్లో H3O ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషను OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషను సమానంగా ఉంటాయి. హెన్స్ దే డు నాట్ ఫామ్ అయాన్స్. కాబట్టి అవి అయాన్స్ను ఫామ్ చేయవు అన్నమాట, ఫ్రీ అయాన్స్ని. డిస్టిల్ వాటర్ హ్యాస్ నో అయాన్స్, సో డిస్టిల్ వాటర్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఫ్రీగా మూవ్ అయ్యేటువంటి అయాన్స్ డిస్టిల్ వాటర్లో లేకపోవడం వలన డిస్టిల్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. నెక్స్ట్, వై ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎసిటిక్ యాసిడ్ ఎందుకని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు? Acetic acid is a weak acid. It has no ions. It is a hydrocarbon formed by carbon and hydrogen. Hence, it does not conduct electricity. Acetic acid అనేది వీక్ యాసిడ్ కాబట్టి ఇందులో అయాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. లేకపోవటం కాదు, చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఒక హైడ్రోకార్బన్, అంటే ఇందులో కార్బను హైడ్రోజను ఉంటాయి. కాబట్టి ఎసిటిక్ యాసిడ్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ యాక్టివిటీని చూద్దాం. యాక్టివిటీ 8. డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్. యాసిడ్స్ ఏక్వియస్ సొల్యూషన్లో అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయా? ఈ యాక్టివిటీ ద్వారా చూద్దాం మనం. టేక్ అబౌట్ 1.0 గ్రామ్ ఆఫ్ సాలిడ్ NaCl ఇన్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్. ఉప్పుని 1 గ్రాము ఉప్పుని ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుందాం. యాడ్ సమ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ది టెస్ట్ ట్యూబ్. ఈ NaClకి 1 గ్రామ్ NaClకి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొద్దిగా కలుపుదాం. వాట్ డూ యూ అబ్జర్వ్? ఈజ్ దేర్ ఎ గ్యాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది డెలివరీ ట్యూబ్? ఏం గమనిస్తాం మనం ఇక్కడ? ఏదైనా గ్యాస్ డెలివరీ ట్యూబ్లోంచి బయటకు వస్తున్నట్టు ఏమైనా గమనిస్తామా? లెట్ us రైట్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ది అబౌవ్ రియాక్షన్. 2NaCl plus H2SO4 gives 2HCl plus Na2SO4. NaCl అంటే సోడియం క్లోరైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ 2 కలిసి హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ని అట్లాగే Na2SO4ని ఇస్తాయి. ఇక్కడ హైడ్రోజన్ క్లోరైడ్ అనేది గ్యాస్ అన్నమాట. Test the gas evolved successively with dry and wet blue litmus paper. In which case does the litmus paper change color? ఈ వచ్చినటువంటి గ్యాస్ని డ్రై లిట్మస్ పేపర్తోనూ అలాగే వెట్ బ్లూ లిట్మస్ పేపర్, డ్రై బ్లూ లిట్మస్, వెట్ బ్లూ లిట్మస్తోనూ పరీక్ష చేయమన్నారు. What do you infer from the above observation? You can conclude that dry HCl gas is not an acid because you have noticed that there is no change in color of dry litmus paper, but HCl aqueous solution is
an acid because wet blue litmus paper turned into red. HCl గ్యాస్ అనేది ఇక్కడ యాసిడ్ కాదు, ఎందుకంటే అది బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చలేదు. కానీ HCl aqueous సొల్యూషన్ అనేది యాసిడ్, ఎందుకంటే ఇది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చింది. Laboratory precautions. Observe the following pictures. Did you find any problems with this? మనకి టెక్స్ట్ బుక్లో బొమ్మలు ఇచ్చారు, వాటిని ఫిగర్స్, వాటిని చూడండి మీరు. Whenever you work with concentrated solutions, it is very important to use test tube holder. It is very dangerous to work with bare hands in the laboratory. అక్కడ ఏం చేస్తున్నాం మనం, NaClను సల్ఫ్యూరిక్ యాసిడ్ చేతులతో పట్టుకొని పోసేసి అలాగే చేతితోనే పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో మనం డీల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం టెస్ట్ ట్యూబ్ హోల్డర్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఎందుకనంటే అది కానీ చేతి మీద పడినట్టయితే చేయి కాలిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి డేంజర్స్ ఏమీ లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. The HCl gas evolved at delivery tube dissociates in presence of water to produce hydrogen ions. డెలివరీ ట్యూబ్ దగ్గర వెలువడినటువంటి HCl గ్యాస్ డిసోసియేట్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్. డిసోసియేట్ అయ్యి వాటర్ సమక్షంలో హైడ్రోజన్ అయాన్స్ని ఇస్తుంది. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్, డిసోసియేషన్ ఆఫ్ HCl మాలిక్యూల్స్ డు నాట్ అక్కర్. వాటర్ లేకుండా HCl అనేది అయాన్స్గా విడిపోవడం అనేది జరగదు. The dissociation of HCl in water is shown below. HCl వాటర్లో డిసోసియేట్ అవటాన్ని ఈ రియాక్షన్లో మనం చూడొచ్చు. HCl plus H2O gives H3O plus Cl minus aqueous. Hydrogen ions cannot exist as bare ions. They associate with water molecules and exist as hydrated ions with each H plus attached by 4 to 6 water molecules. For this, we represent H plus as hydronium ion H3O plus. హైడ్రోజన్ అయాన్ అనేది ఎప్పుడు కూడా ఒక్కటే ఉండటం అనేది జరగదు. ఇది వాటర్ మాలిక్యూల్స్ 4 to 6 వాటర్ మాలిక్యూల్స్తో కలిసి H3O ప్లస్ అయాన్గా ఉండటం అనేది జరుగుతుంది. H plus plus H2O gives H3O plus. You have learned that acids give H3O plus or H plus ions in water. మనం ముందు చెప్పుకున్నాము, యాసిడ్స్ అనేవి H3O ప్లస్ అయాన్స్ని కానీ H ప్లస్ అయాన్స్ని కానీ ఇస్తాయని వాటర్లో కరిగినప్పుడు. Let us see what happens when a base is dissolved in water. బేస్ కనుక వాటర్లో డిజాల్వ్ అయితే ఏం జరుగుతుంది? NaOH సాలిడ్ గివ్స్ H2O యారో మీద Na ప్లస్ ప్లస్ OH మైనస్. NaOHకి H2O కలిపినట్టయితే అది Na ప్లస్ గాను OH మైనస్ గాను విడిపోతుంది. అలాగే KOHని వాటర్లో కలిపినప్పుడు K ప్లస్ OH మైనస్గా విడిపోతుంది. అట్లాగే MgOH ట్వైస్ కూడా Mg2 ప్లస్ గాను 2OH మైనస్ గాను విడిపోవటం జరుగుతుంది. ఆన్ డిజాల్వింగ్ బేసెస్ ఇన్ వాటర్ ప్రొడ్యూసెస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ OH మైనస్ అయాన్స్. బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. నీటిలో కరిగి ఉన్నటువంటి బేసెస్ని ఆల్కలీస్ అని చెప్పి అంటం జరుగుతుంది. ఇది బిట్టుకి ఇవ్వచ్చు. బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. ఆల్ బేసెస్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. అన్ని బేసెస్ వాటర్లో కరగవు.
BeOH twice ఈజ్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. బెరీలియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్లో కొద్దిగా మాత్రమే కరుగుతుంది.